నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎక్సలెన్స్ ఇన్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025కి అవార్డు అందుకున్నారు. మరి ఇప్పుడు విజన్ అనగానే గుర్తు వచ్చేటువంటి సింగపూర్ వంటి వేదిక పైన గ్లోబల్ పాలిమాత్ అనే అవార్డుని స్వీకరించడాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటికే మీ నాయకుడు ఆల్రెడీ ప్రపంచ వేదిక పైన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుని సొంతం చేసుకున్నారు. మరి ఇప్పటికే కొంతమంది లీడర్ని ఏదైతే 361 డిగ్రీస్ లీడర్స్ విజన్ ఉన్న లీడర్స్ అంటారో ఆ జాబితాలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. అంతేకాకుండా గ్లోబల్ పాలిమాత్ అనే అవార్డుని ప్రపంచ వేదిక అయినటువంటి సింగపూర్ నుంచి తీసుకున్నారు. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? వాస్తవంగా చాలా ప్రతిష్టాత్మకమైన పదంతో, అంటే ఇవాళ గ్లోబల్ పాలిమాత్, దాన్ని మన తెలుగు డిక్షనరీస్లో కూడా దానికి మ్యాచ్ అయ్యే పదం లేదు. పాలిమాత్ అనే పదానికి సహజంగా మనకి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం పాలిమాత్గా కన్సిడర్ చేయడానికి స్కోప్ ఉంది. మనం కొంతమంది మూవీ మేకర్స్ పోస్టర్స్ మీద చూసినప్పుడు మాటలు, పాటలు, సంగీతం, నృత్యం, దర్శకత్వం, నిర్మాత అన్నీ వాళ్ళే ఉండేవి. కొన్ని సందర్భాల్లో కొంతమంది పేర్లు ఉంటాయి. ఎస్, డెఫినెట్గా వాళ్ళు మల్టీ టాలెంటెడ్. ఆ రంగంలో వాళ్ళ ప్రతిభ కొందరు సుదీర్ఘకాలం కొనసాగించుకోగలిగారు. వాళ్ళకున్న ప్రతిభ కారణంగా కొన్ని మంచి సినిమాలు ఇవ్వగలిగారు. అటువంటి మల్టీ టాలెంట్ ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయగలిగే పాలకులకు ఉన్నప్పుడు సమాజ నిర్మాణంలో ఆ పాలకులు ఎంత ప్రభావితం చేయగలుగుతారు, ఎంత ప్రభావవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతారు అనేది ఒక 5 సంవత్సరాలను, ఒక 10 సంవత్సరాలను అది ప్రూవ్ అవ్వదు. ఒక లైఫ్ టైంలో ఒక లీడర్ ఏ విధంగా వర్క్ చేశాడు, ఇన్ని సంవత్సరాల ఈ రాజకీయ ప్రస్థానంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన సామర్థ్యం ప్రాతిపదికగా సమాజం మీద ఎటువంటి ప్రభావితం చూపాయి, వీటిని మనం బేస్ చేసుకొని ఏ లీడర్కైనా సరే మనం కొన్ని అవార్డు ఫంక్షన్స్లో చూస్తుంటాం. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ అని చెప్పని జీవితకాల సాఫల్య పురస్కారం అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన కళ్ళ ముందు మనందరం ప్రత్యక్షంగా మన దైనందిక జీవితంలో మన ఎక్స్పీరియన్స్ చేస్తున్న లీడర్. ఆయన చట్టసభలకు ఎన్నిక కావటం అనేది బిగినై 48 సంవత్సరాలు పూర్తయిపోయింది. 48 సంవత్సరాల వయసు అంటే సహజంగా ఇంకొక 10 years ఉంటే వెనకటి రోజుల్లో అప్పుడు 58 సంవత్సరాలకి గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్మెంట్ వయసు ఉండేది. అట్లాంటిది 48 సంవత్సరాల పాటు ఆయన ప్రజా జీవితంలో చట్టసభలకు ఎన్నికవుతా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ దశాబ్దాల తరబడి పాలకుడిగా, దశాబ్దాల తరబడి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఒక సమర్థవంతమైన పార్టీ అధ్యక్షుడిగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న నేపథ్యం. అటువంటి నాయకుడిని వాళ్ళ మల్టీ టాలెంటెడ్గా ఎలా పరిగణిస్తారు అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు, చేపట్టిన తర్వాత పాలనాపరమైన సంస్కరణలు, ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజలకు జవాబుదారీతనాన్ని పెంపొందించడం, అంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయటం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్ బోర్డులు ఉండేవి కాదు. అంటే పౌర సేవలు పొందటం ప్రజల హక్కు, పౌరులకి సేవ చేయటం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అనేది తెలియజెప్పిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వోద్యోగి ప్రజలకి సేవ చేయడానికి అపాయింట్ చేయబడ్డాడు తప్ప ప్రజల నెత్తిన నాట్యం చేయడానికి కాదు, వాళ్ళు సమాజానికి సేవకులు అని చెప్పని ప్రజలకి తమ హక్కుల్ని తెలియజెప్పిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు రాజకీయపరమైన చైతన్యాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు పాలనని ప్రజలకు చేరువ చేశారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 95 to 2004 ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్, ఫైల్ క్లియరెన్స్ వారోత్సవాలు, అలాగే జన్మభూమి పేరిట గ్రామ సభల నిర్వహణ జరుగుతూ ఉండేది. నేను అప్పుడు 94 to 2004 నేను మా ఊరు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా. 13 విడతలు జన్మభూమి ప్రోగ్రాములు జరిగినాయి. ఆ జన్మభూమి ప్రోగ్రాములు ఎలా జరిగాయనంటే, అంతకు ముందు కాలంలో ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక సమస్య ఉంటే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దైవాదైన్యం సర్వీస్ అంటారు కదా, వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ప్రజలకి ఆ పౌర సేవలు దక్కకపోవటం అనేది అధికారుల ఇష్టం మీద ఆధారపడి ఉండేది. కానీ ఒకసారి గ్రామ సభల నిర్వహణ బిగినైన తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అధికారులు గ్రామానికి వస్తారు. ఆ గ్రామ సభల నిర్వహణ కోసం ఒక గెజిటెడ్ ర్యాంక్ ఉన్న అధికారి, ఎంఆర్ఓ, ఎండిఓ, ఆఖరికి మా మండలానికి అప్పుడు
నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయబడ్డది గుంటూరు జడ్పీ సీఈఓని వెంకటేశ్వరరావు గారు అని చెప్పని ఆయన్ని నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. అంటే ఒక జడ్పీ సీఈఓ స్థాయి అధికారి గ్రామానికి వచ్చి కూర్చొని గ్రామ సభలో ప్రజల నుంచి ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల విజ్ఞప్తులు తీసుకున్నప్పుడు ప్రతి విజ్ఞప్తి అక్కడ ఎన్రోల్ అయ్యేది. దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. అది వ్యక్తులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేదు కొందరు రైతులకు సంబంధించి కాలువల నిర్వహణ, కాలువల బాగు చేయటం, గేట్లు అమరిక, లేదంటే రోడ్ ఫార్మేషన్స్, డ్రైనేజ్ నిర్వహణ, ఎలక్ట్రిసిటీ లైన్స్, ఎడిషనల్ పోల్స్, ఎడిషనల్ కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇట్లాంటి ఏదైనా ఉమ్మడి సమస్యలు కూడా కావచ్చు. వీటికి సంబంధించి ప్రజల నుంచి ఒక దరఖాస్తు గ్రామ సభలో వస్తే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి దాంట్లో మొట్టమొదటి నమోదు చేసేవాళ్ళు. మళ్ళీ గ్రామ సభ జరిగే నాటికి దీని మీద ఏటీఆర్ అనే వాళ్ళు యాక్షన్ టేకన్ రిపోర్టు, పలానా రోజు పలానా వారు ఇచ్చిన ఈ దరఖాస్తు మీద మేము యాక్షన్ తీసుకున్నాం, తీసుకోలేకపోయామనంటే ఎందుకు తీసుకోలేకపోయారో కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చేది అధికారికంగా. అంటే ఒక గ్రామీణ ప్రాంత ఒక రైతు కూలి ప్రభుత్వ అధికారులని తమ సమస్యల గురించి డైరెక్ట్గా నివేదించి వాళ్ళ నుంచి సమాధానం రాబట్టగలిగే చైతన్యాన్ని తీసుకొచ్చిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. దాని ఇంపాక్ట్ ఆయనకి రాజకీయంగా దెబ్బ తగిలింది. అంటే ప్రభుత్వోద్యోగులు వాళ్ళ అహం దెబ్బతింది. అరే మాకు ఇంత పనిభారం పెట్టడం ఏంటి, మమ్మల్ని ఈ విధంగా అకౌంటబుల్ చేయటం ఏంటి అని చెప్పని 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓటమికి వాళ్ళు చాలా ప్రత్యక్షంగా పనిచేశారు. కానీ సమాజంలో ప్రభుత్వోద్యోగి అంటే మన మీద బాస్ కాదు, అతను మన కోసం మనకు సేవ చేయటం కోసం అపాయింట్ చేయబడ్డ ఒక ఉద్యోగి అనే చైతన్యం ప్రజలకు కల్పించబడింది. ఇదే సందర్భంలో ఒక రకంగా మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారి పాలకుడిగా ఆయన పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారి హయాంలోనే నేటి బాలురే రేపటి పౌరులు అంటాం మనం. అంటే రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, వాళ్ళ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో రాజకీయపరమైన జోక్యం ఉండకూడదు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఎన్టీ రామారావు గారికి ముందు జడ్పీ చైర్మను ఆయన డిస్క్రిప్షన్ మేరకు ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. సో ఆటోమేటిక్గా క్యాస్టిజం ఉండేది, పొలిటికల్ అఫిలియేషన్స్ ఉండేవి, లంచాలు ఉండేవి, ఇవన్నీ ప్రభావితం చూపుతూ ఉండేవి. దాంతో ఏమయ్యేది, క్యాస్ట్ పరమైన సపోర్టో పొలిటికల్ రికమెండేషను లంచాలో ఇవ్వలేని ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగేది. అటువంటి నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో ఈ విధమైన వక్ర మార్గాలకు ఆస్కారం ఉండకూడదు, వాళ్ళ ప్రతిభ కారణంగానే నియామక ప్రక్రియ జరగాలి అని చెప్పని డిఎస్సి వ్యవస్థని ఎన్టీ రామారావు గారు ఇంప్లిమెంట్ చేశారు. అలా ఎన్టీ రామారావు గారి ద్వారా ఇంప్లిమెంట్ చేయబడ్డ డిఎస్సి వ్యవస్థ ద్వారా 9 సార్లు డిఎస్సి నిర్వహణ ద్వారా 1,80,000 మంది టీచర్లని పారదర్శకంగా ఎంపిక చేసిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. అలా ఎంపిక చేయడమే కాదు, విద్య సామాన్య రైతు కూలీ కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి చేరువు కావాలనే ఉద్దేశంతో ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ అని చెప్పని ఒక పాలసీ డెసిషన్గా తీసుకొని దాన్ని సమర్థవంతంగా అమలు చేసిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా సరే ఒక 2,000 జనాభా ఉన్న మైనర్ పంచాయతీ ఉంటే 2 ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి అక్కడ. మరి ఇవాళ ప్రజల ఆలోచనలు మారినాయి, ప్రయారిటీస్ మారినాయి. ప్రైవేటు స్కూల్స్ వైపు, కాన్వెంట్ల వైపు, అంటే టౌన్స్ దగ్గరలో ఉన్న టౌన్స్ నుంచి వచ్చే వ్యానులు ఎక్కించి దూరం పంపించడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వ స్కూల్స్ని పెద్దగా వినియోగించుకోవట్లా. కానీ అలా వినియోగించుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకొని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎప్పుడైతే స్కూల్స్ నిర్మాణం, ఉపాధ్యాయ నియామకాలు విస్తృతంగా టేకప్ చేశారో చదువు అవసరాన్ని కూడా సమాజం గుర్తించింది. దాని ఇంపాక్ట్ గడిచిన 3 దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత రైతులు, రైతు కూలీల కుటుంబాల్లో వచ్చిన మార్పు చేర్పులు. వ్యవసాయం కన్నా తాము వ్యవసాయం చేస్తూ ఉన్నాం, కానీ మా పిల్లలు వాళ్ళు చదువుకొని ఆ చదువు ద్వారా దక్కే అవకాశాలు అందిపుచ్చుకుంటే మాకన్నా వాళ్ళు మెరుగ్గా రాణిస్తారు, మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోగలుగుతారు కదా అని చెప్పనే ఒక ఆలోచన సమాజంలో కలిగించింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి మొత్తం రాష్ట్రం మీద, అంటే ఉమ్మడి రాష్ట్రం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి, యూనివర్సిటీ క్యాంపస్లు కానీ ప్రైవేట్ కానీ. అట్లాంటి దాన్ని 1999లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆ టెన్యూర్లో 350 ఇంజనీరింగ్ కాలేజీలకి పెంచారు. దాంతో ఏమైందంటే ఆ రోజుల్లో 38 ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ దొరికితే దొరికినట్టు, ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్లు.
దాంతో ఇక్కడ అడ్మిషన్స్ రాని వాళ్ళు చాలామంది కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ డొనేషన్లు కట్టి చేరేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సీట్లు కాలేజీలు సంఖ్య పెరిగిందో ఇక కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ విద్యను సామాన్యుడికి చేరువ చేశారు. అలా చేసే క్రమంలో అప్పటికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతికపరమైన మార్పు చేర్పులు, అప్పటికి ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్లో వస్తున్న మార్పు చేర్పుల్ని ముందుగానే గ్రహించి ఆ దిశగా యువతను డ్రైవ్ చేయించి అలా చదువుకున్న యువతకి స్థానికంగానే ఉపాధి అవకాశాలు దక్కడం కోసం ఆ రోజుల్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలందరినీ ఛానలైజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా నాడు రాజధానిగా ఉన్న హైదరాబాద్కి ఛానలైజ్ చేసిన తీరు లక్షలాది యువత స్థానికంగా ఉపాధి అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా ఇవాళ భారతదేశంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ రంగం ఎక్కడెక్కడైతే విస్తృతంగా ఉందో బెంగళూరు, చెన్నై, పూణే, గుర్గాం, నోయిడా, అహ్మదాబాద్ వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలు కూడా అందిపుచ్చుకునే వాళ్ళ యువత వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవటమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా ఒకనాడు పొలం పనులకు పరిమితమైన వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళ మెరుగైన లైఫ్ స్టాండర్డ్స్ అందుకోగలిగే స్థాయి లైఫ్ వాళ్ళు ఆ స్థాయి అచీవ్మెంట్ వాళ్ళకి దక్కించుకోగలిగారు అని అంటే ఆ విధమైన అభివృద్ధిని చేసింది చంద్రబాబు నాయుడు గారు. సార్ అయితే ఇక్కడ సందర్భమో కాదో కానీ సార్ ఇన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఏదైతే ప్రతిపక్షం ఉందో ముసలైన పెద్ద అయినా రామకృష్ణ అనుకోవాలి అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ మీ నాయకుడేమో అవార్డుల మీద అవార్డులు తీసుకుంటున్నారు. ఎలా చూడాలంటారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే? అంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు ఒక 30 సంవత్సరాల అంటే ఆ వయసు 27, 30 సంవత్సరాలు గడిచింది వాళ్ళ 57. దేవుడు నాకు లైఫ్ ఇస్తే ఇంకొక 20 ఏళ్ల తర్వాత 70 ఏళ్ళు ఉంటా. నేను లైఫ్ అనేది రోడ్డు మీద పాతిన మైలురాయి కాదు, స్థిరంగా అక్కడే ఉండటానికి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా రోజు గడిచిపోద్ది. ఆ రోజు మన లైఫ్లో మన వయసులో యాడ్ అవుద్ది. కాబట్టి వాళ్ళ ఆ వయసుని ఆ నెంబర్ని పరిగణలోకి తీసుకొని ఆయన్ని ముసలాయన అని చెప్పని అవహేళన చేసేవాళ్ళు ఈ రోజుకి ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల సమస్యలని పరిష్కరించడం కోసం పాలకుడిగా ఆయన స్పెండ్ చేసే టైము, ఆయన ఎనర్జీ వాటితో కంపేర్ చేయగలిగే నాయకులు ఎవరు ఉంటే ముందుకొచ్చి మాట్లాడితే అర్థం ఉంది. ఆయన ఫిట్నెస్ లెవెల్ ఈ రోజుకి కూడా ఇప్పుడు బహుశా నేను అనుకుంటా నాకన్నా 19 ఇయర్స్ పెద్ద వయసులో ఆయన ఫిట్నెస్లో సగం నాకు లేదని నేను ఫీల్ అవుతుంటా. ఎందుకంటే నేను చాలా క్లోజ్గా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి. క్రమశిక్షణాయుతమైన ఆయన జీవితం, సమాజానికి ఒక రోల్ మోడల్గా ఆయన నిలబడిన తీరు. ఇవాళ 76 సంవత్సరాల నుండి 77 సంవత్సరాలు అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఒక 3-4 గంటల పాటు అవిశ్రాంతంగా అలా నిలబడి ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం నేను చాలా సందర్భాల్లో చూశాను. నేను అంటే ఆయనతో పాటు పాల్గొన్న సమావేశాల్లో 3-4 అవర్స్ ఆయన్ని ఆక్షేపిస్తున్న వాళ్ళు, విమర్శిస్తున్న వాళ్ళని ఎవరైనా సరే ఆయన ఫిట్నెస్లో సగం స్థాయి కూడా ఉండదు. నేను 100% గ్యారంటీకి చెప్పగలుగుతాను ఆయనది. కాబట్టి వయసు అనేది ఒక నెంబర్ కాదు. అంటే వయసు అనేది ఒక నెంబర్ అంతే. వయసు అనేది నాయకుడు సామర్థ్యాన్ని నిరూపణ చేయగలిగే ఫ్యాక్టర్ కాదు. చంద్రబాబు నాయుడు గారు 28 సంవత్సరాలకు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కాదు, రాజకీయ వారసత్వంగా ఆయనకు పదవి దక్కలేదు. వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో నెగ్గి విద్యార్థి సంఘ నాయకుడిగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో ఆయన ఒక సమర్థవంతమైన నాయకుడిగా తను రుజువు చేసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకొని 28 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నెగ్గి 30 సంవత్సరాలకి మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి ద్వారా ఆయన మంత్రి అవలా. ఆయన ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. 30 ఇయర్స్ ఏజ్కి ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా కేవలం తన సొంత సామర్థ్యం మీద ఆయన స్థాయికి చేరారు. అటువంటి నాయకుడు గడిచిన 30 సంవత్సరాలుగా ఈ సమాజం మీద ఆయన చూపించిన ప్రభావం, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ తీసుకొచ్చిన, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అని ఉండేది, ఏపీఎస్ఈబీ అనేవాళ్ళు. అటువంటి దాన్ని ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ అంటే ట్రాన్స్మిషన్కి, జనరేషన్కి, డిస్ట్రిబ్యూషన్కి 3 విభాగాలుగా దాన్ని విభజించి రాష్ట్రాన్ని 5 జోన్లుగా చేసి ఆఖరికి ట్రాన్స్ఫార్మర్ లెవెల్ వరకు మీటరింగ్ పెట్టడం ద్వారా కరెంటు ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించి అకౌంటబిలిటీ ఫిక్స్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఆయన్ని ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు, ప్రజల నడ్డి విరుస్తున్నాడు అన్నారు. కానీ ఆయన రిఫార్మ్స్ వల్ల దక్కిన లబ్ధే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్రీ కరెంట్ ఇవ్వగలిగాడు. అంటే ట్రాన్స్మిషన్లో ఆయన ఆధునీకరించిన తర్వాత మీకు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా
ప్రాపర్ ట్రాన్స్మిషన్ ఆయన ద్వారా ఇంప్లిమెంట్ చేయగలిగిన తర్వాత దాన్ని రాజశేఖర రెడ్డి యూజ్ చేసుకున్నాడు. యూజ్ చేసుకొని డిస్కమ్లకి 34,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చనిపోయాడు ఆయన. సహజంగా ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ ఇవ్వాలి, ప్రభుత్వ ఆస్తి కాదు కరెంటు, ప్రభుత్వం తయారు చేసి ఆ లాభదాయకంగా ఆ సంస్థలు నిర్వహించాల్సిన సందర్భంలో ఒక ప్రభుత్వ రిసోర్సెస్ని తన ఎన్నికల హామీ కోసం వాడేసుకున్నాడు రాజశేఖర రెడ్డి. కానీ మరి ఆ ప్రభుత్వానికి అమౌంట్ పే చేయకుండా 34,000 కోట్ల రూపాయలు ఎవరు పే చేశారు? అయ్యి రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మీరు నేను పే చేశాం ట్రూఅప్ ఛార్జీల పేరిట. మనం భరించాం, మనమే చేశారు ఆ భారాన్ని. చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన పాలకులకి మధ్య ఉన్న వ్యత్యాసం, మిగిలిన వాళ్ళు రూపాయి చేసి 10 రూపాయలు ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిన మార్పు చేర్పులు ఇవాళ ఆయన్ని రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడు అని చెప్పని ఒక నిందమోపి సామాన్య గ్రామీణ ప్రాంత ప్రజల్లో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో వ్యవసాయానికి జరిగిన లబ్ధి, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ విత్తనాలు రైతులకి 50% సబ్సిడీతో అందించిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్, పవర్ స్ప్రేయర్ లాంటి వాటిని హాఫ్ రేట్కి రైతాంగానికి ఇచ్చిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్యకాలంలో కూడా హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, థయాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్లు, 17 లక్షల ఎకరాలకి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, వ్యవసాయ రంగానికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహ పర్యవసానం ఇవాళ దుర్భిక్ష రాయలసీమ ప్రాంతం, అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుని వాళ్ళ అక్కడ హార్టికల్చర్ ప్రమోషన్ ద్వారా వాళ్ళు పండిస్తున్న పండ్లు ఎక్స్పోర్ట్ చేయడానికి డెడికేటెడ్ ట్రైన్స్ వేస్తున్నారు. ఢిల్లీ లాంటి ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి 222 లక్షల టన్నుల పండ్లు ఉత్పత్తి రాయలసీమ నుంచి జరుగుతుంది అని అంటే అది పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో గోదావరి కృష్ణ అనుసంధానం జరగాలి అని చెప్పని రాజశేఖర రెడ్డి పోలవరం రైట్ బ్యాంక్ కెనాలు కాలువ దవ్వు వదిలేశాడు. ఇన్కంప్లీటెడ్గా ఉంది అది కూడా. అంటే పోలవరానికి అంటే గోదావరికి కనెక్టింగ్ లేదు. ఆ కనెక్టివిటీని ల్యాండ్ అక్విజిషన్ చేసి పట్టిసీమ నిర్మాణం ద్వారా 80 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణానదికి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి స్థిరీకరణకి ఆ నీళ్లు ఉపయోగపడి తద్వారా శ్రీశైలం నుంచి సహజంగా ఏంటంటే ఏ నదులైనా సరే నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం నది మీద మొట్టమొదటి స్థిరీకరణ జరిగిన ఆయకట్టుకి మొట్టమొదటి నీళ్ళు ఇవ్వాలి. ఎంటైర్ కృష్ణానది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు ఈ కృష్ణానది మీద మొట్టమొదట స్థిరీకరణ జరిగిన ఆయకట్టు కృష్ణా డెల్టా. ఎందుకంటే సర్ ఆర్థర్ కాటన్ గారు 1850 దశకంలో కృష్ణానది ఆనకట్ట నిర్మాణం ద్వారా కృష్ణా డెల్టా స్థిరీకరణ జరిగింది. మొత్తం కృష్ణానది మీద కృష్ణా డెల్టా కన్నా ముందు ఇంక ఏ ఆయకట్టు నిర్మాణమే జరగల. అటువంటప్పుడు రైట్ఫుల్గా కృష్ణా డెల్టాకి నీరు మొట్టమొదటి రావాలి. అటువంటి హక్కున్న కృష్ణా డెల్టాకి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి హక్కుగా రావాల్సిన నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు పంపించడం ద్వారా ఇవాళ విన్ విన్ సిచ్యుయేషన్లో ఇటు కృష్ణా డెల్టా అవసరాలు తీరుతా ఉన్నాయి, రాయలసీమ తాగు సాగునీటి అవసరాలు కూడా తీరుస్తా అక్కడ ఈ నీటి సౌలభ్యం దక్కడం ద్వారా పారిశ్రామికీకరణ కూడా పెంచగలిగారు. మరి 360 డిగ్రీస్ 361 డిగ్రీస్ ఆలోచించగలిగే పాలకుడు చంద్రబాబు నాయుడు గారిని కాక ఇంకెవరినంటాం మనం. ఇవాళ 2014లో ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి విభజిత రాష్ట్రం, రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతమవుతున్న స్థితి, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతూ ఉన్నాం, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా దెబ్బతినుంది. అటువంటి స్థితిలో పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో ఆయన టెన్యూర్లో రాజధానికి ఒక రూపం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో ఇరిగేషన్ రంగం మీద 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. 2 సార్లు డిఎస్సి నిర్వహణ చేశారు. సైమల్టేనియస్గా వెల్ఫేర్ పరంగా కూడా చూసుకుంటే 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేశారు. ఎస్సీ సప్లాను సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఎస్సీ సప్లాను ఎన్ఆర్జీసీ మ్యాచింగ్ తోటి గ్రామీణ ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ చేశారు. సుమారుగా 1,100 మేజర్ పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేశారు. క్రెడిట్ క్యాంపులు సక్రమంగా నిర్వహణ చేశారు. ఇన్ని చేసిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 2019 ఎన్నికల్లో ఓడించారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తాము ఓడారు. దాని పర్యవసానం రిలీజ్ అయిన ప్రజలే మళ్ళీ తిరిగి 2024లో అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు సుస్థిరం కాగలుగుతుంది అని చెప్పి నమ్మి మళ్ళీ 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయం కట్టబెట్టారు. ప్రజలు అవకాశం, అధికారం ఇచ్చిన ప్రతి సందర్భంలో కూడా
ప్రజల కోణంలో, సమాజ కోణంలో ఆలోచించి బాధ్యతాయుతంగా పరిపాలన చేసిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బిఫోర్ చంద్రబాబు, ఆఫ్టర్ చంద్రబాబు ఆయన తీసుకున్న నిర్ణయాలు, సమాజం మీద చూపించిన ప్రభావం, ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన మార్పు చేర్పులు, ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పు చేర్పులు, పెరిగిన పరిణతి, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎస్, సింగపూర్ని ఒక మత్స్యకార గ్రామం స్థితి నుంచి ఇవాళ ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం మీద ఒక ప్రభావవంతమైన దేశంగా, చిన్న ఐలాండ్ నేషన్, దాన్ని తీర్చిదిద్దిన సింగపూర్ పాలకుడు లీ క్వాన్ యూనో ఏదో ఉంది పేరు ఆయన స్థాయికి చంద్రబాబు నాయుడు గారిని పోల్చటం. ఎందుకంటే ఇవాళ న్యూజిలాండ్ని తీర్చిదిద్దిన పాలకుడు ఒక ఆయన ఉన్నారు, ఒక నిమిషం పేరు కూడా, లీ క్వాన్ యూ సింగపూరు, జేసిందా ఆర్డెన్, ఈయన న్యూజిలాండ్ని కూడా చాలా అద్భుతంగా ఒక మత్స్యకార గ్రామం నుంచి ఇవాళ రిసోర్స్ఫుల్ కంట్రీగా తీర్చిదిద్దగలిగారు. అటువంటి స్థాయి వ్యక్తుల్ని, నాయకుల్ని మాత్రమే 361 డిగ్రీ నాయకులు అని చెప్పని వాళ్ళ సమాజం కొనియాడుతూ వచ్చింది. వారి సరసన నిలవగలిగిన సమకాలీన భారతదేశపు రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్న, వారు పాలకుడిగా ఉన్న రోజుల్లో మనం కూడా జీవించి ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పనిసరిగా కొనియాడి తీరాల్సిందే. ఇవాళ సింగపూర్ లాంటి దేశంలో అక్కడ ఒక ప్రతిష్టాత్మక పాలీమ్యాథ్, గ్లోబల్ పాలీమ్యాథ్ అవార్డు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం, అదే సందర్భంలో సింగపూర్ గవర్నమెంట్ ఇందాక మనం మాట్లాడుకున్న లీ క్వాన్ యూ వారి 100వ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన లిమిటెడ్ ఎడిషన్ కాయిన్ కూడా చంద్రబాబు నాయుడు గారికి బహుకరించడం, వారికి అవార్డు ఇచ్చిన ప్రోగ్రాంలో సింగపూరు కమిషనర్ గారు కూడా, వారు కూడా పాల్గొనడం, సింగపూరు భారతదేశం తరపున హై కమిషనర్ అంటారు కదా, వారు కూడా పాల్గొనడం, ఇవన్నీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి స్థాయికి, మనకి ఇక్కడ దక్కాల్సిన స్థాయి ప్రాచుర్యం దక్కకపోయినా కూడా వారికి దక్కిన గౌరవం వారి పాలనలో ఉన్న పౌరులుగా మనకు కూడా దక్కినట్టుగానే మనం భావించవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.